వాడు ఒక పెద్ద 420 గాడు, రేపిస్ట్ గాడు. నేను మొత్తం వాడు అడిగిన దానికి సమాధానం చెప్పాను. నేను అడిగిన దానికి వాడు సమాధానం చెప్పలేకపోయాడు. లాస్ట్లో ఫోన్ పెట్టేశాడు. వాడేం చేశాడంటే వాడి మనుషులు ఎవరైనా సరే ఆ వాయిస్ని అంటే వాడికి అనుకూలంగా కట్ చేస్తారు. నేను అడిగిన ప్రశ్నలన్నీ కట్ చేసి వాడికి అనుకూలంగా బిట్లు వేసేసి దాన్ని రికార్డింగ్ చేసేసి ఒక థంబ్నెయిల్ పెడతాడు వాడు. ఆ థంబ్నెయిల్ పెట్టేసి వేసేస్తాడు. వాడు చరిత్ర చెప్తా ఒక్క 2 నిమిషాలు వినండి. నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ అనే ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. దుబాయ్లో పనిచేస్తాడు. అతను పవర్ లిఫ్టర్. అతను బాగా చదువుకున్నాడు. విదేశాలకు వెళ్ళి ₹4 సంపాదించుకుందామని కుటుంబాన్ని వదిలి అతను దుబాయ్ వెళ్ళి పనిచేసుకున్న క్రమంలో వీడు మహాసేన రాజేష్ గారు వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడు. వీడు వాళ్ళు క్లోజ్ బాగా. నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ. వీడేం చేశాడు, మహాసేన రాజేష్ గారు బట్టలు కుట్టుకుంటూ ఉండడు. టైలర్. అప్పుడు వీడు టైలర్గా ఉండగా కూడా చాలామంది లేడీస్ని సెక్షువల్ ర్యాపింగ్ చేసి సెక్షువల్ హరాస్మెంట్ చేసినందుకు పలు కేసులు వాడి మీద అప్పట్లోనే ఉన్నాయి. ఈ మహాసేన రాజేష్ గారు ఈ దుబాయ్ వెళ్ళిన నేలి జాన్సన్ భార్యని పట్టాయించి అంటే లోబరుచుకొని ఆమెను పాడు చేసి న్యూడ్ వీడియోస్ తీసి ఆమెను బ్లాక్మెయిలింగ్ చేసి వాడు మహాసేన రాజేష్ అనేవాడు ఆమెను వదిలించుకుంటానికి వేరే వాడిని ఒకడిని దొంగ భర్తగా క్రియేట్ చేసి ఆమెని దొంగ పాస్పోర్ట్ తీసుకొని ఆమెకి దొంగ పాస్పోర్ట్ ఇప్పించి దొంగ మొగుడిని ఈ దొంగ పాస్పోర్ట్ తీసుకున్న ఆమెని ఒకటి భార్య నేలి జాన్సన్ అనేవాడి భార్యని ఒమాన్కో దుబాయ్కో పంపించేయడం జరిగింది. ఇది జరిగి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఆ నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణకి 2 పిల్లలు, ఆడపిల్లలు రీసెంట్గా మెచ్యూర్ అయ్యారు. ఆడు నా దగ్గరికి రావడం జరిగింది. అన్న ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. ఈ నేలి జాన్సన్ గాడి మీద కేసు పెడితే ప్రభుత్వంలో ఉన్న ఒకళ్ళు కూడా ఒక లేడీ మంత్రి సహాయక సహకారాలతో వీడు బతికి బట్టగడతం జరుగుతుంది. ఇప్పటికీ సీఎం పేషీకి ఒక 4 రోజుల క్రితం కంప్లైంట్ పెట్టినాం. దీని మీద సిఐడి వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాస్తవమేనని చెప్పి తెలిసి వాడికి ఇప్పుడు మహాసేన రాజేష్ గాడికి ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికీ అదే దొంగ పాస్పోర్ట్తో అదే దొంగ మొగుడుతో ఆమె నేలి జాన్సన్ అనే ఆమెని వాడు దుబాయ్ పంపించేయడం జరిగింది. ఈ క్రమంలో అతను సంవత్సరం పాటు దుబాయ్లో ఉండడం జరిగింది. నేలి జాన్సన్ అనే వ్యక్తి నెలకి ₹140,000 ₹150,000 డబ్బులు పంపిస్తే ఏటీఎంలకి ఆమెను తీసుకుపోయి విట్నెస్లతో సహా ఉన్నాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఆల్ ద విట్నెసెస్ విత్ ఆల్ ద వీడియో ప్రూఫ్స్ నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ కేసుని సప్రెస్ చేసింది కొంతమంది పోలీసు అధికారులు, కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. ఎందుకంటే అతను పేదవాడు. సంవత్సరం పాటు సంపాదించుకున్న డబ్బుల్ని వీడే ఆమెతో ఏటీఎంలకు తీసుకెళ్ళి ఆమెను బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు తీపిచ్చి లాక్కున్న పరిస్థితులు ఉన్నాయి. మహాసేన రాజేషే కాదండి, మహాసేన రాజేష్ భార్య కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీకు. త్వరలోనే నిజం నిగ్గు తేలుతుంది. ఎందుకంటే మీకు కూడా మంచి ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచి ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ జోలు వస్తే ఎవరు ఊరుకోరు, ఈవెన్ జంతువులు కూడా ఊరుకో పిల్లల జోలికి వెళ్తే. అట్లాంటిది వీడి అవసరాలకు వాడుకొని వీడి మనుషులతో కొంతకాలం ఆమెను వైజాగ్లో పెట్టి అక్కడ వేరే మనుషులు ఆమెను వాడుకున్నారు. అంటే ఇవన్నీ ఆమె పేరు చెప్పకూడదు. త్వరలోనే ఈ పరిస్థితులు బయటకు వస్తాయి. నేను ఒక వారం రోజుల క్రితం ఈ మాట మాట్లాడితే 99 టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో, సుమన్ టీవీలో నేను మాట్లాడితే వాడు నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది, టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనకి చెప్పాను, నేను వీడు ఇట్లాంటోడు అండి, మీకున్న కొద్ది గొప్ప ఇమేజ్ పోగొట్టుకోవద్దండి, దయచేసి మీరు వీడి గురించి ఆలోచించాలని చెప్పి మంచిగా చెప్పడంతో 24 అవర్స్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యాలయం నుంచి వీడి మీద వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి, అంటే వాడు ఆ టైంలో చెప్పుకున్నాడు, అయ్య బాబోయ్ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయటండి, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, గట్టిగా దిగింది నా కొడుకు 3 అడుగులు. పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేసి వాడికి మాకు సంబంధం లేదు, వాడితో సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పి డైరెక్ట్గా అఫీషియల్గా వాళ్ళ అధికార ప్రతినిధి నుంచి ఆఫీస్ కార్యాలయం నుంచి లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు ఎంక్వైరీ పడే పరిస్థితిలో ఉంది. నిన్న సాయంత్రం కూడా ఒక సిఐడి ఆఫీసర్తో నేను మాట్లాడా, మళ్ళీ రమ్మని చెప్పండి అతన్ని, మళ్ళీ ఒక కంప్లైంట్ తీసుకోవాలి, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటామని చెప్పినారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. సెంట్రల్ హోమ్ అఫైర్స్లో కూడా నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొని ఒకసారి ఢిల్లీకి రండి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలా. ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫైర్స్లో మా చిన్నాయన ఉన్నారు,
మా బంధువులు ఉన్నారు, సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, వీళ్ళందరినీ కూడా అతనికి హెల్ప్ఫుల్ అయ్యేదానికోసం వీళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. ఆమె వేరే కంట్రీలో దొంగ పాస్పోర్ట్తో బ్రతుకుతున్న మాట వాస్తవం. ఇప్పుడు కనుక ఆమెను ఇక్కడికి తీసుకొస్తే ఆమెతో పాటు వెళ్ళిన వాడు కూడా అప్రూవల్ అయ్యేదానికి రెడీగా ఉన్నారని చెప్పి విషయం నాకు తెలిసింది. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఒక 420 గాడు, ఒక రేపిస్ట్ కూడా వాడి పబ్బం గడుపుకునే దానికోసం వాడి పబ్బం గడవలేదని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గురించి అవాకులు చవాకులు పేలుతా వస్తూ ఉన్నాడు. వాడు వీడియో చేస్తే జనసేన నుంచి ఒక 5,000, టీడీపీ నుంచి ఒక 10,000 వెళ్తుంది. రోజుకు 1-2 వీడియోస్ పెడతాడు. ఇప్పుడు అది కూడా లేదు, టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయినాడు. ఇవాళ వాడు పాడు చేసిన ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని, 2 ఆడపిల్లలకి తల్లిని లేకుండా చేసిన పాపాన్ని గ్యారంటీగా అనుభవిస్తాడు. ప్రభుత్వం కూడా త్వరగతిన ఈ వీడియో చూసి వెంటనే అధికారులు కూడా దీన్ని ట్రాక్ మీదకి తీసుకొచ్చి వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అసలు ఆమె బతికుందో చనిపోయిందో కూడా నిగ్గు తేల్చాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీడియా ద్వారా కోరటం జరుగుతుంది. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి అడగాలనుకుంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాప్రతినిధికి కనీసం ఒక్కసారి కూడా కంటెస్ట్ చేయలేని అనుభవం లేని మీరు అలాంటి పదజాలాలు వాడడం వెనకాల ఉన్న కారణం సూటిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఏదైనా పర్సనల్గా ఉందా? పర్సనల్గా ఏముండదండి. అన్న నాకు బాగా క్లోజు. కోటంరెడ్డి అన్న నేను కలిసి ధర్నాల్లో ఒక దగ్గర పడుకున్నాం, పక్కన కూర్చొని తిన్నాం. గట్టిగా చెప్పాలంటే అన్నకి ఫస్ట్ ఎలక్షన్ నేను చేసిన అన్నది కోటంరెడ్డి అన్నది. వ్యక్తిగతంగా నేను అన్నని ఎప్పుడు మాట్లాడను, గౌరవిస్తాను. రాజకీయంగా అయితే ఇన్ మై సైట్ ఒక 420, ఒక చీటరు. ఈ భారతదేశంలో కోటంరెడ్డి లాంటి వాడికి బతికే హక్కు లేదు. ఒకవేళ సపరేట్ న్యాయస్థానం నాకంటూ ఒకటి ఉండి ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ నాకు ఉంటే కోటంరెడ్డి లాంటి వాళ్ళని నడి రోడ్లో నుంచోబెట్టి నరికేస్తాం. బై ఎనీ ఛాన్స్ కొంపదీసి మీరు మాట్లాడే ప్రతి పదజాలాన్ని చూస్తున్నట్టయితే టీడీపీ ముసుగులోనే మీరు చేస్తున్నారనుకోవచ్చా? నా ప్రాణం వెళ్తున్నారేమని అనిపించవచ్చు. నా ప్రాణం వదిలేస్తా కానీ అట్లాంటి 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు గాలి వాడి దగ్గర కూడా పోయేదానికి ఇష్టపడ్డాను నేను. కోరుగడ్డ అనిల్ కుమార్ ఆల్వేస్ బిలాంగ్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీన్ని మీరు రాసి పెట్టుకోండి మీ రికార్డ్స్లో. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాని, ఆ పార్టీ కార్యాలయాన్ని మీరే తగలబెట్టుకున్నారు స్వయంగా అని అంటే ఏం చెప్తారు? సో మెనీ వస్తున్నాయి బాస్. నా పార్టీ ఆఫీస్ నేను తగలబెట్టుకుంటాను. దట్ ఈజ్ మై క్యాంప్ ఆఫీస్ మ్యాన్. వై షుడ్ ఐ? అండ్ మీరు అడిగిన దానికి ఆన్సర్ కూడా ఉంది. దర్ ఈజ్ సీసీటీవీ ఫుటేజ్. ఆ సీసీటీవీ ఫుటేజ్లో రీసెంట్గా వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఒక తాగుబోతు ఎదవ వెంకట్రావు, సవపాటి రత్నం, గోళ్ళ అరుణ్ కుమార్, ఫిరోజ్, టీడీపీ బ్యాచ్ ఇది సుపారీ తీసుకొని నా ఆఫీస్ని తగలబెట్టి, అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు మళ్ళీ కొన్నాడు, ఎరేసాడు, డబ్బులు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, కొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు కొనే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎమ్మెల్యేల్లో ఒక అభద్రతాభావం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎన్వి రమణని గాడ్లా ఊహించుకున్నాడు. ఎన్వి రమణ వస్తే నేనేదో చేసేయచ్చు అనుకున్నాడు, దానికి బ్రేక్ పడిపోయింది. ఏ ఎన్వి రమణ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేయాలనుకున్నాడో అదే ఎన్వి రమణ వచ్చాడు, సీఎం గారు వేసిన కుర్చీలో కూర్చున్నాడు, సీఎం గారు ఇచ్చిన కాఫీ తాగాడు, సీఎం గారు సత్కరించిన శాల్వా తీసుకున్నాడు, సీఎం గారు పెట్టిన కూడు తిని నమస్కారం పెట్టి గౌరవప్రదంగా వెళ్ళిపోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోటంరెడ్డిని కొన్నాడు. టీడీపీ మీదకి గట్టి కౌంటర్ పడింది. బొరుగడ్డ అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చాడు గట్టిగా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బ్రేకులు పడిపోయినాయి. దెబ్బతో వాళ్ళ బీటులు వాలిపోయేసరికి ఎవడ్రా అసలు వీడేంది, వీడి కథ ఏందని చెప్పి వీడిని చూడండి, వీడి సంగతి చూడండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదని చెప్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి కొంత డబ్బు పంపిస్తే నెల్లూరు నుంచి 4 వచ్చారు. నేను ఫోన్ కాల్ కూడా మీకు రికార్డింగ్లో వినిపించిన మీడియా ప్రెస్ మీట్లో. ఎవడో బాబు రెడ్డి అని పేరు, వాడు అనుచరుడు, వాడు ప్రధాన అనుచరుడు. వాడొచ్చి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయించాడు దగ్గరుండి డబ్బులు ఇచ్చేసి. చేసిన వాళ్ళు గుంటూరు నక్కా ఆనంద్ బాబు అండ్ టీం. అండ్ ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేవాడు ఇన్ మై సైట్ ఈజ్ అ 420 చీటర్.